వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్ట్ ఎట్లా చూడాలి? ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈ మధ్య కాలంలో వారు ఫెరోషస్గా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతారు, ధైర్యంగా ఉంటారు. ఒక 2 విషయాల్లో పోలీసులు విచారణకు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది జరుగుతున్న పరిణామాలు బట్టి. కర్నూలు బస్సు సంఘటన ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దాని ఆయన చేసినటువంటి అలిగేషన్స్, బహుశా యాంకర్ శ్యామల గారు కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా ఆమె కూడా విచారణకు హాజరైనట్టున్నారు కర్నూలుకు సంబంధించి. ఇప్పుడు తాడిపత్రిలో తిరుపతి టీటీడీ సంబంధించి ఏవిఎస్ఓ మరణానికి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, వీటిపైన అభ్యంతరకర వ్యాఖ్యలుగాను, ఆధారరహితంగాను, చట్ట వ్యతిరేకంగాను, ఇది శాంతి భద్రతకు నష్టం అని బహుశా ఎవరో ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేసినట్టున్నారు. వారు చేసిన అలిగేషన్స్ రాంగ్ రైట్ అన్నది పోలీసులు తేల్చాలి, ప్రభుత్వ వ్యవస్థలు తేల్చాలి. మనకేం అభ్యంతరం లేదు. విచారించి ఆ తర్వాత కస్టడీలో తీసుకుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అలిగేషన్స్ ఏంటంటే ఆ రోజు కర్నూలులో బస్సు సంఘటనలో ఈయన డ్రైవరు ఏదో మత్తు పదార్థాలు తీసుకొని చేసినట్టుగా ఈయన అలిగేషన్ చేశాడు, శ్యామల గారు చేశారని మీకు ఆడిన ఆధారాలు ఏంటి, నిరాధారం విచారించారు. ఏం తెలుస్తుందో చూద్దాం. ఇక్కడ తాడిపత్రికి సంబంధించి కూడా ఆయన మరణానికి సంబంధించిన విషయం వైసీపీ నాయకత్వం ఏమో అది ఆత్మహత్య అంటుంది, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళేమో అది హత్య అంటున్నారు. ఏదైనా సరే విచారణలో తేలాలి. పోస్ట్ మార్టం అయింది. దీనిపైన కూడా ఆయన చేసుకునే వ్యాఖ్యలు అనేది చట్ట వ్యతిరేకంగా ఉన్నాయనేది తాడిపత్రిలో నమోదైంది. నాకు కేసు పెట్టడాన్ని తప్పట్ను, విచారించడాన్ని తప్పట్ను, విచారణకు ఆయన పిలవచ్చు. వాటిలో వారు చేసిన అలిగేషన్స్ లీగాలిటీ చూసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే కూడా తప్పేం లేదు. కానీ సరాసరి అరెస్ట్ వరకు పోయి ఉండాల్సింది కాదు. ఫస్ట్ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్కి, ఆయన చేసిన అలిగేషన్స్కి, చట్టానికి, రియాలిటీకి ఉన్నదాన్ని చూసి వారికి దురుద్దేశం, కుట్రపూరితం ఏదైతే సెక్షన్లు పెట్టారో అవన్నీ ఉన్నాయని తేలితే వారిపైన చట్టపరం యాజ్ పర్ లీగల్ ఏముంటాయో ఆ కోర్సు ప్రకారం వెళ్ళడాన్ని మనం ఏం తప్పట్టు. కానీ సరాసరి అరెస్ట్ వరకు ఎండ్ ప్రోగ్రామ్ అంటే ఎండ్ అంటారు, అరెస్ట్ అంటే ఇంకా ఎండ్కి వెళ్ళిపోవడం అనేది సరైనది కాదనిపిస్తుంది నాకు. రెండో అంశం, ఎవరిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేసేవాలి అంటే తప్పించుకుంటాడేమో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అనే ఆరోపణలు, లేదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పవర్ పట్టుందనో కొంత తొందరపడి చర్యలు తీసుకున్నా తప్పలేదు, సీరియస్ చర్యలు. ఇప్పుడు వెంకటరెడ్డి నాకు తెలిసి వెళ్ళడు. ఆయన సీరియస్గా వైసీపీలో యాక్టివిటీగా ఉన్నాడు, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి ఉంటానని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏం పరారైపోయేవాడు కాదు. ఇవేమి లేవు కాబట్టి అందుబాటులో మొన్న కూడా కర్నూలుకి వచ్చి కూడా పోయాడు కాబట్టి ప్రైమరీగా 1-2 సార్లు ఆయన విచారించి ఆయన పైన ఏ సెక్షన్ల కింద అయితే నమోదయ్యో ఆ సెక్షన్ల కింద విచారించి వాళ్ళు చెప్తున్నట్టు కుట్ర, తప్పుడు ఆరోపణలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటిపైన కఠినంగా వ్యవహరించండి. ఆధారాలు దొరికితే చట్టం ఏం చెప్తుందో ఆ పరకం వెంకటరెడ్డి పైన అరెస్ట్ చేయొచ్చు, జైలు పంపించవచ్చు, రిమాండ్ పంపించచ్చు, శిక్షించవచ్చు, తప్పలేదు. కానీ చివరి స్టెప్ మొదటి రోజు తీసుకోవడం అనేది రాజకీయ విమర్శలకు ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా మంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు ఇంతగా పరుష పదజాలతో వాడి ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ కాలేదు కదా అనే చర్చ వస్తుంది. అందువల్ల ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల్ని పైన చర్యలు తీసుకునేటప్పుడు లీగల్ కోర్స్ పాటిస్తే మంచిది, సంయమనం పాటిస్తే మంచిది అనేది నేను చెప్పదలుచుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు రిమాండ్కి పంపిస్తారా లేదో చూడాలి. వారిని విచారించి ఏ ఆరోపణలు ఉన్నాయో దానికి తగిన ఆధారాలు తీసుకొని ప్రజలను కూడా ముందు పెట్టి ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చివరి చర్యలే మొదట తీసుకుంటే రాజకీయ కోణంలో చేస్తున్నారనే విమర్శకు ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది.